నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చల్లగా మంచి హెల్దీగా మస్క్ మిలన్ జ్యూస్ని చూపించబోతున్నానండి. దీన్ని మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. వేసవిలో ఇలా హోమ్ మేడ్ డ్రింక్ చేసుకొని తాగితే మన బాడీలో అలసట అనేది ఉండదు, బాడీకి ఎనర్జెటిక్గా ఉంటుందండి. మరి ఈ సగ్గుబియ్యంతో చేసుకునే కర్బూజా పండు జ్యూస్ మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ కర్బూజా పండు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. హెల్దీగా సింపుల్గా మరి ఈ జ్యూస్ని ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక కప్లోకి ఒక చిన్న కప్పుతో సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న సగ్గుబియ్యంలోకి వాటర్తో కడిగి పక్కన పెట్టుకోవాలి. కావాలనుకుంటే మీరు ఒక గంట ముందైనా నానబెట్టుకోవచ్చండి, బట్ నేను అప్పటికప్పుడు చేస్తున్నాను. అలాగే వేరొక గిన్నెలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల సబ్జా సీడ్స్ వేసుకొని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను కర్బూజా జ్యూస్కి ఒక కర్బూజా పండుని మొత్తాన్ని వాడుతున్నానండి. దీన్ని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న గింజలను తీసివేయాలి. గింజలు అనేది ఎక్కడ ఉండకూడదండి. అలాగే రెండిట్లో మనం గింజల్ని తీసేయాలి. ఇలా తీసేసిన తర్వాత చిన్న చిన్న పల్ప్ని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. చూసారు కదా అండి, పల్ప్ ఇలా వచ్చింది. సో ఇప్పుడు ఇందులో నుంచి 2 టేబుల్ స్పూన్ల పల్ప్ని నేను వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మిగిలిన పల్ప్ అంతా మిక్సీ జార్లో తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎక్కడ పల్ప్ అనేది లేకుండా ఈ పల్ప్ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా అండి, ఎక్కడ పలుకులు లేకుండా బాగా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ పల్ప్ మొత్తాన్ని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, కర్బూజా జ్యూస్ అనేది ఇలా ఉంది దీని యొక్క కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన కానీ లేదంటే ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదా అండి సగ్గుబియ్యాన్ని, ఇప్పుడు వేడి నీళ్ళలోకి తీసుకొని కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా మనం కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. మనం ఇక్కడ సగ్గుబియ్యంతో చేస్తున్నాం కదండి, జ్యూస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అలాగే ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల చక్కెరని తీసుకోవాలి. ఈ చక్కెర మొత్తం బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పాలు తీసుకొని యాడ్ చేసుకోవాలి. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే ఒక 2 కప్పుల పాలు తీసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు చక్కెర, పాలు, సగ్గుబియ్యం మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి ఒక 1 టేబుల్ స్పూన్ వెనిలా కస్టర్డ్ పౌడర్ తీసుకొని పాలతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర వెనిలా కస్టర్డ్ పౌడర్ లేదనుకుంటే మిల్క్ పౌడర్ అయినా వాడచ్చు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ముందుగానే మరుగుతున్న సగ్గుబియ్యం పాలల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కస్టర్డ్ పౌడర్, చక్కెర, సగ్గుబియ్యం, పాలు ఇవన్నీ బాగా మరిగేలా చూసుకోవాలి. చూస్తున్నారు కదండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న కర్బూజా జ్యూస్లోకి మనం ముందుగానే నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ వేసుకోవాలి. అలానే మనం ముందు పల్ప్ తీసుకున్నాం కదండి, ఆ పల్ప్ని ఇలా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి డ్రై నట్స్ కూడా వేసుకోవాలి. అలానే మనం ముందుగానే కాచి చల్లార్చిన సగ్గుబియ్యం పాలని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఇలా కావాలన్నా డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు, లేదు మాకు చల్లగా కావాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో గంట పెట్టైనా సర్వ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు దీన్ని మనం వేరొక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అంతే అండి, చాలా టేస్టీ సమ్మర్ స్పెషల్ డ్రింక్ కర్బూజా జ్యూస్ అయితే రెడీ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలానే మరిన్ని మోర్ వీడియోస్ కోసం మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.